నమ్మదగిన సమాచారం మేరకు వన్యప్రాణులను వేటాడిన నలుగురు వేటగాళ్లను దుప్పితోలు, మాంసము, ఉచ్చులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ములుగు జిల్లా తాళ్వాయి మండలం బోడిలింగాల గ్రామంలో వన్యప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారి సిబ్బంది తనిఖీలు చేసి వేటగాళ్లు సతీష్, అశోక్లతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. సతీష్ను అదుపులోకి తీసుకుని విచారించగా తమతో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారని, లింగాల సమీపంలో అడవిలో ఉచ్చులతో దుప్పిని పడేశామని సతీష్ అటవీ శాఖ అధికారులకు తెలిపారు. మరుసటి రోజు ఉదయం వేటాడిన అటవీ ప్రాంతంలోని సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులకు వేటగాళ్లు అమర్చిన ఉచ్చులను, చుక్కుల దుప్పుతోర్లను అటవీ అధికారులకు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని నలుగురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ ఆదినారాయణ తెలిపారు. అన్నా ఒకసారి కదా కొన్ని ప్యాట్ పట్టుకోడు పేరు చంద ఆదినారాయణ. లింగాల రేంజ్లో లింగాల సెక్షన్ పరిధిలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా సెక్షన్లో 4 బీట్లు ఉంటాయి. 4 బీట్లలో బొల్లెపల్లి సౌత్ బీట్ యందు అడవి ప్రాంతంలో కంపార్ట్మెంట్ నెంబర్ 441/1 ఏరియాలో దుప్పి సాగొట్టిండ్రు, చంపిండ్రు అనేది మాకు ఆ రోజు ఆదివారం రాత్రి రోజు ఫోన్ ద్వారా సమాచారం మాకు వచ్చింది. వెంటనే మా స్టాఫ్ను, మా సెక్షన్ సిబ్బందిని మరియు బేస్ క్యాంప్ సిబ్బందిని అందరినీ వెంట పెట్టుకొని రాత్రి 10:30కు ఆ లింగాల గ్రామంలోకి సతీష్ మరియు అతని పేరు అశోక్, చేపల అశోక్ అనే వాళ్ళ ఇంటి పేరు వచ్చింది. వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడగా మటన్ ఆరబెట్టి అంతా వాళ్ళ దగ్గర ఉన్నది, మటన్ కోస్తున్నారు. రాత్రి సుమారుగా మేము 10:30 టైంకి అక్కడికి వెళ్ళినాము. ఆ టైంలో చూసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఆ మటను వాళ్ళని అదుపు తీసుకొని మా రేంజ్ కార్యాలయానికి రాత్రి 2 గంటల వరకు చేరుకున్నాము. మళ్ళీ తెల్లవారి పొద్దుటనే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరిగింది అని మేము ఆ సైట్ మీదకి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ పోయి చూడగా అక్కడ స్కిన్ను, మటను, దాన్ని కోసుకున్నటువంటి కసరు, అవన్నీ అక్కడ ఉచ్చులతోటి పడేసినటువంటి క్లచ్ ఊళ్ళతోటి పడేసినటువంటి వైర్లు కూడా, దండలు కూడా అక్కడే ఉన్నాయి. అవన్నీ తీసుకొని ఆ పంచనామా చేసుకొని, స్పాట్ పంచనామా చేసుకొని మా రేంజ్ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఫర్దర్ పై ఆఫీసర్లకు, అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.